మరి RC16 ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కదా, పేరేమో పెద్ది, మీకు ఎలా అనిపిస్తుంది? లుక్ ఎలా ఉంది? చాలా ఎక్సైటెడ్గా ఉంది. న్యూ లుక్, చాలా రగ్గడ్ వైల్డ్ లుక్. అసలు ఎలా చేయబోతున్నారో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చూడండి. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా భారీ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. గేమ్ చేంజర్ RRR దృష్టిలో పెట్టుకుంటే చాలా బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. ఇంకా వాటిని మించిన రికార్డు కొడుతుందని కూడా అనిపిస్తూ ఉంది మాకు. దీని తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి పుష్ప 2ని బ్రేక్ చేయబోతుంది అంటారా? తప్పకుండా. అసలు ఆ పోస్టర్ చూస్తేనే మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దాటిపోతుందని అనిపిస్తుంది మాకు. ఇక్కడ చూస్తుంటే చాలా మంది కూడా బ్లడ్ ఇస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు కదా. సో ఈ బర్త్డే సందర్భంగా చాలా మంది బ్లడ్ ఇస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంత అభిమానం అండి. ఆ అభిమానాన్ని వాళ్ళు అలా రక్త సంబంధంగా వాళ్ళు పంచుకుంటున్నారు. వాళ్ళ మాటే మంత్రంగా ఫ్యాన్స్ అందరూ అలా చేస్తూ ఉన్నారు. చాలా అది వర్ణనాతీతం యాక్చువల్లీ. అంటే ఒక అభిమానంతో ఇంత లెవెల్కి చేస్తారా అని మాకు అనిపిస్తూ ఉంది. వీఆర్ అంతమంది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తుంటే మాకు కూడా వీఆర్ ఆల్సో గాట్ మోటివేటెడ్. మేము కూడా చేయాలి మళ్ళీ వచ్చి అని. మేము శ్రీదీప్తి నృత్యాలయం సిటీలో 4 బ్రాంచుల్లో స్ప్రెడ్ అయి ఉన్నాము. కూచిపూడి, కథక్, ఫోక్, వెస్టర్న్ చేస్తూ ఉన్నాము. కానీ మా కోర్ వెస్టర్న్ కాదు, కానీ మేము రామ్ చరణ్ గారి మీద అభిమానంతో ఈరోజు వెస్టర్న్ కూడా చేసేసాము. అన్నిటికీ వెస్టర్న్ డాన్స్ చేసాము. రామ్ చరణ్ గారు చిరంజీవి గారి లెగసీని అలా కంటిన్యూ చేస్తారంటారా? తప్పకుండా కంటిన్యూ చేస్తారు. ఆల్రెడీ ప్రూవెన్, ఇంకా అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఆయన మూవీస్ ద్వారా అన్ని జోనర్స్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు. అలాగే అన్నేళ్ళు స్థిరపడి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరందరూ ఏం చెప్తారు? థ్యాంక్ యూ.